చిరియాల్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లో రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా సందర్శించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పరీక్షలు పారదర్శకంగా ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పద్దెలా ఇంకా ముగ్గురం ముందు చేసేది మనం కింద పెట్టాలి కరెక్ట్ మనం ఇలా ఆటోకి వెళ్ళింది లేట్ అయితే అందరికీ మంచిగా చెక్ చేస్తున్నారా? మొబైల్ ఎవరు తీసుకోకుండా ఇక్కడ చూడాలి. ठीक है मिलकर रास्ते और बागा ఈరోజు నేను మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ సూపర్వైజ్ చేసుకోవడానికి వచ్చాము. ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో 288 స్టూడెంట్స్ వాళ్ళు ఇక్కడ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నారు. నాతో మా డీసీపీ మంచిర్యాల గారు, ఏసీపీ మంచిర్యాల గారు, ఎస్హెచ్ఓ మంచిర్యాల గారు, అందరి సిబ్బంది ఇక్కడ ఈ డ్యూటీలో ఇన్వాల్వ్ ఉన్నారు. మీ మాధ్యమంతో నేను అందరు ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నాము, మేము స్టూడెంట్స్కి అన్ని విధంగా ఫెసిలిటేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఎట్టి పరిస్థితిలో ఏదో ఒక వేరే యాక్టివిటీస్, అసాంఘిక యాక్టివిటీస్ ఈ చుట్టుపక్కన ఏం చేసినా డెఫినెట్లీ టఫ్ యాక్షన్స్ ఉంటుంది. రెగ్యులర్గా మన పోలీస్ టీమ్స్, రెవెన్యూ టీమ్స్తో కలిసి ఇక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ మూవ్మెంట్ ఉంటుంది. సో పీస్ఫుల్గా అండ్ ఫేర్గా కండక్ట్ చేయడానికి ఎగ్జామ్స్ మనము అందరు ప్రిపేర్డ్ ఉన్నాము. మీ అందరికీ సహకారం కావాలి. థ్యాంక్ యూ. తెలంగాణ స్టేట్ పోలీస్ ద్వారా అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ అంటే జీవితంగా సేఫ్గా మీరు మీ ఇంటికి రావాలి, మీరు ప్రయాణం చేసినా మీ జర్నీ సేఫ్గా ఉండాలి. ఆ ఉద్దేశంతో అందరికీ అవేర్ చేసుకోవడానికి మనము అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ మొత్తం స్టేట్లో కండక్ట్ చేస్తున్నాము. ఇదే ప్రోగ్రామ్కి భాగంగా ఒక లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ ఇది ప్రోగ్రామ్ నడుస్తుంది. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి భాగంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ జరుగుతూ ఉంది. రెగ్యులర్గా కూడా మనము చేస్తున్నాము. కానీ ఈసారిగా ఒక పద్ధతి పరంగా ప్లస్ ఒక పట్టుదలంతో అందరికీ చెప్పుకోవడానికి, మీరు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసి రోడ్డు మీద వచ్చినా తప్పకుండా కఠిన చర్య ఉంటుంది. ఈ పని చేసినా మీకు నష్టం ఉంది, మీతో పక్కన ఉన్న వేరే డ్రైవర్స్కి కూడా నష్టం ఉంటుంది. మీరు అన్సేఫ్గా ఉంటే మీకు, లేకపోతే మీ ద్వారా వేరే వాళ్ళకి దుర్ఘటన జరగడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా లేకుండా వాళ్ళకు ఆపుకోవడానికి మనము ఇది పని చేస్తున్నాము, చెకింగ్ చేస్తున్నాము, ఫైన్ ఇస్తున్నాము. కానీ మెయిన్ పర్పస్ ఉంది, పబ్లిక్కి ఒక అవేర్నెస్, అవగాహన రావాలి. త్రాగి రోడ్ మీద డ్రైవ్ చేయకండి, అది తప్పకుండా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి ఫ్రెండ్స్ అందరు చెప్పాలి. మీరు కూడా మీడియా మిత్రులు ఈ విషయంలో అందరికీ అవగాహన పెంచుకోండి. మేము ఇక్కడ డీసీపీ మంచిర్యాల్, ఏసీపీ మంచిర్యాల్, ఎస్హెచ్ఓ మంచిర్యాల్, ట్రాఫిక్ ఎస్హెచ్ఓ మంచిర్యాల్ వాళ్ళకి అందరి సిబ్బందితో సహా ఈరోజు ఈ ప్రోగ్రాంలో భాగం తీసుకోవడానికి వచ్చాము. థ్యాంక్ యూ.